నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు బక్రీద్ పర్వదిన నేపథ్యంలో ముస్లిం పెద్దలతో గోవధ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. తెనాలి పౌర సరఫరాల గిడ్డంగులను ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం పరిశీలించారు. తెనాలి పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని బఫర్ గోడౌన్, పినపాడులోని సివిల్ సప్లైస్ గోడౌన్, రేషన్ షాప్ మరియు ఎండియు వాహనం ద్వారా సరుకుల పంపిణీ తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏం జరుగుతుంది, ఎలా స్టాకింగ్ చేస్తారు, ఏ విధంగా బయటకు మూవ్ చేస్తారు. సిఎస్సి ప్రాబ్లం ఉందా? చెప్పండి, నిదానంగా చెప్పండి, ఏం పర్లేదు. సిఎస్సి వాళ్ళు మా దగ్గర స్టోర్ చేస్తారు సార్. పర్ బ్యాగ్కి వచ్చేసి 5 రూపీస్ మాకు స్టోర్ ఛార్జ్ ఇస్తారు, రెంట్ ఇస్తారు సార్. మేము స్టోర్ చేసుకుని వాళ్ళకి ఎంఎల్ఎస్ పాయింట్కి డెలివరీ కావాలన్నప్పుడు డెలివరీ ఇష్యూ చేస్తాం సార్. ఆర్ఓ ఇస్తారు, ఆర్ఓ ప్రకారంగా ఎంత క్వాంటిటీ ఇస్తారో దాని ప్రకారం ఇష్యూ చేస్తాం. సో యావరేజ్ బస్తా ఎంత ఉంటుంది లైఫ్ మీ దగ్గర? పీరియడ్ సార్, పీరియడ్ వచ్చి 2 years దాకా ఉంటుంది సార్. 2 years దాకా ఉంటుంది సార్. సో ఎట్లా స్టాక్ చేస్తారు మీరు? స్టాక్ ప్లానింగ్ 12-8 పెడతాం సార్. బ్యాగ్ పెట్టేసి హైట్ 22 అట్లా పెడతాం సార్. అది డేట్ వారీగా పెట్టుకుంటారా? అవును సార్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తారా? అవును సార్. ఎట్లా ఫాలో సిస్టమ్ చూపించండి నాకు సార్. ఎట్లా మార్క్ చేశారు మీరు డేట్లు వారీగా చూపించండి సార్. రిజిస్టర్ కాదు, ఇక్కడ కూడా గ్రౌండ్లో కూడా ఎలా ఫస్ట్ ఇక్కడ పెట్టారు, నెక్స్ట్ స్టాక్ ఇక్కడ పెట్టారు. స్టార్టింగ్ ఇది ఓన్లీ మిల్లర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ కాకుండా వ్యాగన్ మూవ్మెంట్ రిసీట్ సార్. ఇది ఓకే, ప్రొక్యూర్మెంట్ కాకుండా వ్యాగన్ మూవ్మెంట్ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి విజయనగరము, శ్రీకాకుళము, మన మండపేట అక్కడి నుంచి వస్తుంది సార్ రిసీట్. ఓకే, వ్యాగన్ మూవ్మెంట్ ఓన్లీ. సో మీరు 39,000 అది వేరే సార్. ఎవరు చేస్తారు? దాని వేరే మేనేజర్ మీకు సంబంధం లేదు. లేదు సార్. ఓకే, నేను అనేది ఏంటంటే దట్స్ ఫైన్. నేను అనేది మీరు నాకు ఒకసారి ఫిజికల్గా సార్ మీ ఫస్ట్ స్టాక్ ఎంట్రీ ఎక్కడ జరిగింది, మీరు ఎక్కడ డిస్పర్స్ చేస్తున్నారు రిసీట్ అని సార్. అదొకసారి చూపించండి నాకు సిస్టమ్. బాలకృష్ణ మూర్తి గారు రండి. గొడౌన్ డీటీ అండ్ టీఏ ఆల్సో డిటి ఉంటుంది సార్. ఓన్లీ మేనేజర్ టీఏ ఉంటుంది సార్. part of the ICDS that we work is. ఒక నెలదా? ఒక నెల బాక్సెస్ అయ్యేంటి డ్యామేజ్ ఎందుకైనా? అవునమ్మా, డ్యామేజ్ ఎందుకైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? రెగ్యులర్గా అవుతూ ఉంటాయా? సప్లైర్ వచ్చినప్పుడు మార్చేస్తాం. సప్లైర్ వస్తాడా మన దగ్గరికి ఇక్కడికి పాయింట్కి? పంపిస్తారు సార్. అంటే నెక్స్ట్ స్టాక్ పంపించినప్పుడు సార్ అకౌంటబిలిటీ ఉందా? మీరు ఎందుకు బతిమాడుకుంటున్నారు సప్లైర్ని? ప్లీజ్ మేక్ ఎ నోట్.
Now book you one. What you should do is they should prepare an Excel chart and say what stock receipt this much, damage this much. Send the report before payment is made to the concerned officers. ఫ్యాషన్ ఎంత వస్తుంది మామూలు హైటెక్ ఎవరైనా తీసుకున్నారు ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బయట 10 రూపీస్ ఉంటుంది, మన 8 రూపీస్ ఇస్తే వాళ్ళకి రూపాయలు సేల్ అయిపోతుంది, మనకి 7 రూపీస్ 1 రూపీ ఉంటుంది. ఫర్ 100 రూపీస్కి ఒక 10 రూపీస్ కమిషన్ అంటే 10,000 సరుకులు అమ్ముకుంటే మనం ఒక 5,000 మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సర్దుబాటు అవుతుంది. ఇది పోతా ఉంటుంది. ఇవి మనకి అంటే 20 రూపీస్ 20 రూపీస్ దానికి 130 అంటే 2,600 వస్తుంది. ఇవి ప్లస్ అవి అంటే ఈ మధ్య 4,400 అట్లా టేస్ట్ చేసుకుని చేస్తాను. సరుకులు మీకు అందుబాటులో పెడితే ప్రభుత్వం నుంచి సోపులు ఇతర సరుకులు అవన్నీ కూడా పెడితే అమరతారు అంటే షాప్ లాగా పెట్టి డిస్కౌంట్ అదే మంచి రేట్కే వస్తుంది. అంటే బయట రేట్ మీద తక్కువగా అమ్మితే నేను మొన్న ఎలక్షన్ అప్పుడు చూసాను, చాలా మంది వాళ్ళందరూ అసెంబ్లీలో ఉంటారా అక్కడ? మీ అందరికి కార్డులు ఉన్నాయి? ఏంటి సబ్ తీసుకోవడానికి వచ్చావు కదా, ఏముంది కదా? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు నెంబర్ నంబర్ ఎంటర్ చేస్తాడు అంతేనా? గత 2 రోజుల నుంచి పౌర సరఫరాల శాఖ కేటాయించిన తర్వాత వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను. అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతోంది, వేర్ హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక 5-6 పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది. ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను. పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం, ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది, ప్రభుత్వం సరఫరా చేస్తుంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో. అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది. 100% నేను రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది. వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు, ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం.
ఇందాక మీరు చూశారు, కొలతలు మనం చేసినప్పుడు ఏ విధంగా నమ్మకంతో పెట్టెలో ఉన్న సరుకును తీసుకొచ్చి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు. 500 గ్రాముల బదులు 450 గ్రాములు ఎందుకు ఉంది, ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు, అది ఎలా జరిగింది, దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ కంపెనీ ఎవరు? ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను. రాష్ట్ర వ్యాప్తంగా సరుకులన్నీ కూడా పంపిణీ ఆపేసి ఇమ్మీడియట్గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజుల్లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను కోరడం జరిగింది. మరొక్కసారి నేను కోరేది ఏంటంటే ఈ వ్యవస్థని ఖచ్చితంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కష్టపడే రైతుకి అండగా ఉంటామని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డులు వినియోగించుకోవాలని ఎదురు చూస్తున్న వినియోగదారులకి రాబోయే రోజుల్లో ఆ సరుకు పంపిణీ విషయంలో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ లేకుండా మా ప్రభుత్వం 100% మీకు ఆ భరోసా ఇస్తాం. పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. సామాన్య ప్రజలతో పాటు పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని 2 టౌన్ సిఐ సుధాకర్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హోండా, సుజుకి, టీవీఎస్, బజాజ్ సహకారంతో 2 టౌన్ పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్ ను అందజేశారు. డిఎస్పీ రమేష్ కార్యక్రమానికి హాజరై హెల్మెట్లను సిబ్బందికి అందజేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన 2 టౌన్ సిఐ సుధాకర్ ని సహకరించిన దాతలను డిఎస్పీ రమేష్ అభినందించారు. నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు మరి యాక్సిడెంట్లు నివారణ కోసం అని చెప్పేసి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పెడతాం జరిగింది. మా స్టాఫ్ అందరూ కూడా, పోలీస్ స్టాఫ్ అందరికీ కూడా హెల్మెట్స్ ఆయన పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సుమారు 25 మంది స్టాఫ్కి హెల్మెట్స్ ఆ డోనర్స్ దగ్గర నుంచి సెక్యూర్ చేస్తాం జరిగింది. దీని డోనర్స్ సుజుకి, హోండా, సుజుకి, టీవీఎస్, బజాజ్ వీళ్ళ యొక్క సౌజన్యంతో హెల్మెట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా ఇస్తాం జరుగుతుంది. అంటే మేము హెల్మెట్ వయలేషన్ కింద మేము ఫైన్ వేసామంటే పోలీస్ కూడా దాన్ని ఆచరించవలసిన బాధ్యత సమాజంలో ఉంది, పోలీసు శాఖ కూడా ఉంది. ఎవరైనా ఎప్పుడైనా మేము రోడ్డు మీద ఫైన్ వేస్తుంటే ఏంటి సార్ మాకు ఫైన్ వేస్తారు, మీ పోలీసు చాలామంది కూడా హెల్మెట్ లేకుండా ఉన్నారు అనే ఒక కామెంట్ని నివారిస్తాకి మంచి చర్య తీసుకున్నటువంటి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారిని, వాళ్ళ యొక్క సిబ్బందిని, అలాగే దీనికి డొనేషన్ ఇచ్చినటువంటి సంస్థలను కూడా మేము అభినందిస్తాం. ఇలాంటి డోనర్స్ని సెక్యూర్ చేసి కూడా కొంతమందికి ఎవరైతే హెల్మెట్లు పర్చేజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా యాక్సిడెంట్ అనేది జరగకూడదని మనం అనుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్లు జరిగితే వెంటనే ఈ హెల్మెట్ అనేది ప్రాణాన్ని రక్షించే ప్రక్రియలో భాగం కాబట్టి ఆ ప్రక్రియ కూడా చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. తెనాలి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. 16వ తేదీ ఆదివారం ఉదయం 10:30 పట్టణ బోస్ రోడ్లోని వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మేధావులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 16/6/24 ఆదివారం 10:30 గంటలకి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గల వైశ్య విద్యానిధి ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశాము. ఆ సమావేశంలో మేధావులందరూ కూడా, వైశ్యులందరూ కూడా మహిళలతో సహా పాల్గొని మేము మా స్థలంలో ఒక బిల్డింగ్ నిర్మించాలని ఉన్నాము. దానికి అందరూ కూడా సహాయ సహకారాలు పోతే దానికి ఎట్లా చేయాలా ఏంటనే దానికి కూడా అందరూ కూడా మీ సలహాలు ఇచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. బోసు రోడ్లోని మన కులదైవం వాసవి అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో గల
శ్రీ వైశ్య విద్యానిధి కమిటీ ప్రాంగణం నందు ఆ ప్రాంగణంలో బిల్డింగ్ కట్టుటకు కావాల్సిన సలహాలు, సూచనలు మరియు అమూల్యమైన మీ సహాయ సహకారాలు కోరుతూ రేపు ఒక మీటింగు 10:30 మీటింగ్ ఏర్పాటు చేయడం ఉంది. కావున తమరందరూ విచ్చేసి తమ అమూల్యమైన సలహాలు, సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం 1977 అనుసరించి ఆవులను, ఒట్టలను వధించడం నేరమని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. సోమవారం నాడు జరిగే బక్రీద్ పర్వదినం సందర్భంగా తెనాలి పట్టణంలో ఎటువంటి గోవధ చేయకుండా ముస్లిం సోదరులందరూ సహకరించాలని కోరుతూ వహబ్ రోడ్ లో ఉన్న మసీద్ వద్ద ముస్లిం పెద్దలతో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ బక్రీద్ పండుగకు అన్ని మసీదులు, ఈద్గాల వద్ద శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనూష, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ మన రాష్ట్రంలో సోమవారం జరగబోతుంది. ఇది మంచి పండుగ, త్యాగానికి ప్రతీక. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు కొన్ని ఆదేశాలు వచ్చి ఉన్నాయి. వాళ్ళకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ, స్లాటరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవన్నీ శుభ్రం చేసేటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఆదేశించారు. కాబట్టి మున్సిపాలిటీ తరఫు నుంచి అన్ని విధాలా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా ఈ యొక్క బక్రీద్ అంటేగా కొంత స్లాటరింగ్లో రకరకాలు ఉంటాయనేసి ఒక ఇది ఉంది. అంటే అదొక భ్రమ కావచ్చు, నమ్మకం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అలాంటివి చేయొచ్చు కూడా. త్యాగానికి ప్రతీక కాబట్టి మంచి వాతావరణంలో చేస్తూ ఉంటున్నారు. ఇది ఒక శుభ సూచకము అయినప్పటికీ అంటే ప్రభుత్వం ఆదేశించారు కాబట్టి మేము కూడా వీటికి సంబంధించి కొన్ని టీమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ రోజు శుభ్రత విషయం కావచ్చు, లేకపోతే స్లాటరింగ్ విషయంలో కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించి వీళ్ళు ఆ రోజు ఉంటారు. టౌన్లో ఉండే అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గమనిస్తుంటారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని కోరుతున్నాం. మనం శాంతియుతంగా ఉండే పండుగ. ఈ పండుగ అంటేనే త్యాగానికి నిదర్శనం. అప్పటి ప్రవర్త గారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుని భగవంతుడి కోసం త్యాగం చేయటానికి సిద్ధపడి ఆయన్ని వధించడానికి ఏదైతే భగవంతుడు అడిగితే ఆ స్థానంలో పొట్టేల్ని పెట్టి భగవంతుడు అలా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని, ఆ బలిదానాన్ని అలా చేశారు. దాన్ని పాటిస్తూ ముస్లింలు కూడా పొట్టేళ్ళనే ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇతర మతస్థులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం అందరూ అన్నదమ్ముల్లా ఉండి ప్రభుత్వానికి కానివ్వండి అన్నిటికీ సహకరించుకుంటూ పరస్పర సోదర భావంతో ఉండాలని, అలాగే ఈ బక్రీద్ పండుగ కూడా అందరూ సహకరించాలి. మేము కూడా బక్రీద్ పండుగ ఆనందంగా చేసుకొని మీ అందరూ కూడా బాగుండాలని, ఇతర మతస్థులు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తాం. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా జరుగుతుంది. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజు ఉత్తర హస్త నక్షత్రం వారు హోమక్రతువులో పాల్గొన్నారు. ప్రతిరోజు శ్రీ గణపతి పూజ, శ్రీ రుద్రాభిషేకం, శ్రీ గణపతి హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం మొదలగు మూల మంత్రాలతో ప్రతినిత్యం హోమం జరపబడుతుందని, ఎవరి నక్షత్రం వచ్చినా రోజువారు స్వయంగా హోమం చేసుకోవచ్చని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి ఆ శుక్రుని కటాక్షంతో మన బిడ్డలందరూ కూడా చక్కటి ప్రావీణ్యం కలిగి విద్యావంతులై సకల శుభ పరంపరలు పొందాలని మనస్సులో సంకల్పం చేసుకొని ఆ శుక్ర ఆరాధన కార్యక్రమాన్ని కొనసాగించాయి. ఈరోజు ఉత్తరాహస్త నక్షత్రంను పురస్కరించి యజ్ఞ కార్యక్రమం చేశారు. అలాగే రేపు దశపాపహర దశమి, రేపు చాలా విశేషమైనదన్నమాట. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. ఆ రోజు 10 రకాలు చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగే రోజు అనమాట. కావున రేపు ప్రతి ఒక్క భక్తాదులందరూ కూడా విచ్చేసి ఈ దశపాపహర దశమి నాడు జరుగు యజ్ఞ కార్యక్రమాన్ని దర్శించడం వలన విశేషమైన పుణ్యఫల ప్రాప్తి లభిస్తుంది.
అందరూ కూడా చక్కగా వచ్చి యజ్ఞంలో పాల్గొని అలాగే యజ్ఞాన్ని దర్శించి భగవత్ యొక్క అనుగ్రహం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో పట్టణ 21వ వార్డుకు చెందిన మల్లేశ్వరరావు అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో శనివారం ట్రైసైకిల్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో కూడా తమ సంస్థ తరపున మల్లేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ అధ్యక్షులు సాదిక్, న్యాయవాది హరిదాసు, గౌరీశంకర్, సాయి బియ్యపు, నవీన్, సాయి రెవలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని మారిస్పేట్ 21వ వార్డులో మల్లేశ్వరరావు అనే వికలాంగుడికి మరి 5 సంవత్సరాల నుంచి ఆయన బ్యాక్ పెయిన్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల గత 3 నెలలుగా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యి ఆయన కొంతకాలం నుంచి మా తరపున అయితే సహాయం అనేది కోరుకోవడం జరిగింది. సో ఏంటంటే మేము ఇచ్చిన ట్రైసైకిల్స్ వెనుక ఉన్న నెంబర్ చూసి మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని సహాయం కోరారు. ఆయనకు కూడా ఒక ట్రైసైకిల్ కావాలని. అలానే ఆయన మాకు కాల్ చేయగానే హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన పరిస్థితి అంతా చూడటం జరిగింది. అలానే ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున ఆయన అడగంగానే ఈరోజు మేము వెంటనే స్పందించి మల్లేశ్వరరావు గారికి ఒక ట్రైసైకిల్ అనేది డొనేట్ చేయడం జరిగింది. యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో షేక్ సాదిక్ మరి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తనకంటూ తెనాలి పరిసర ప్రాంతాల్లో ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు. చదువుకుంటానే సమాజ సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో తన తోటి స్నేహితులు, తనతో పాటు చదువుకునేటువంటి అందరితో సహాయ సహకారాలతో ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామన్నాడు. ఇది 16వ ట్రైసైకిల్ ఇవ్వటం సొసైటీ తరపు నుంచి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇట్లా మాకు ఫలానా ఆయన సహాయం చేశాడు, మీ ద్వారా మరి ఆయన కల్పించండి, మాకు కూడా సహాయం చేస్తాడని అడగడం వల్ల మరి తెనాలి పట్టణానికి చెందిన 21వ వార్డు మల్లేశ్వరరావు గారు మరి గత 5 సంవత్సరాలుగా ఆయన కాలు ఇరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు. మరి వారి మిత్రుల సహాయంతో వేరే వాళ్ళు సైకిల్ ఒకటి చూసి వారి దాని వెనకాల ఫోన్ నెంబర్ తీసుకుని మరి సాదిక్ని సంప్రదించడం, మరి ఆయన హాస్పిటల్లో ఉంటే సాదిక్ వారి కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చి మరి ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ రోజున మరి ఆయనకి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎడమ కాలు ఇరిగిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. తర్వాత 1 సంవత్సరం నాడు నడుము నొప్పి వస్తే హాస్పిటల్లో ఉన్నాను. అప్పటి నుంచి మొన్నే డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. నాకు సహాయం చేయమని యంగ్ జనరేషన్ సొసైటీ వాళ్ళని ప్రాధాన్యపెడితే వాళ్ళు నాకు ఈ ట్రైసైకిల్ గురించి సహాయం చేశారు. వారికి నా ధన్యవాదములు. స్థానిక బోస్ రోడ్లోని షారోన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ శామ్ బెనర్జీ శనివారం ఉదయం గుండెపోటు సంభవించి హఠాత్తుగా మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని చినరావూరు రైల్వే స్టేషన్ సమీపంలోని స్వగృహంలో ఉంచారు. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. భార్య మేరీ బెనర్జీ ఈ పాఠశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. పెద్ద కుమార్తె ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖలో ఏఎస్ఓగా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె ఎంటెక్ పూర్తి చేసి తండ్రితో పాటు పాఠశాలను చూసుకుంటున్నారు. మూడో కుమార్తె డిగ్రీ చదువుతున్నారు. పలు పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన శామ్ బెనర్జీ 2000 సంవత్సరంలో దేవీ చౌక్ వద్ద గల విమానం మేడలో షారోన్ టాలెంట్ స్కూల్ పేరుతో పాఠశాలను ప్రారంభించారు. ఆ తరువాత పాఠశాలను బోస్ రోడ్లో చివర ఉన్న సత్యనారాయణ పార్క్ వద్దకు మార్చి షారోన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్గా పేరు మార్చారు. పాఠశాలను స్థాపించిన నాటి నుండి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించి చిన్న ప్రయోగాల ద్వారా ప్రతి విషయాన్ని పరిశోధించడం చిన్నారులకు నేర్పారు. అనేక మంది ప్రముఖులను పాఠశాలకు ముఖ్య అతిథులుగా పిలిపించి వారి ప్రసంగాలు పిల్లలకు వినిపించి చైతన్యపరిచారు. శామ్ బెనర్జీ కొంతకాలం ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇచ్చారు. ఏపీఆర్జేసీలో పలుమార్లు రాష్ట్ర ప్రథమ ర్యాంక్, పాలిటెక్నిక్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. శామ్ బెనర్జీ మృతి పట్ల పలు పాఠశాలల నిర్వాహకులు సంతాపాన్ని ప్రకటించారు. తెనాలిలో అక్రమంగా విక్రయిస్తున్న గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న నిందితుల్ని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి 1.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన మహమ్మద్ షఫీ కొంతమంది యువకుల సహాయంతో కాలేజ్, బస్టాండ్, హాస్టల్స్ దగ్గర విద్యార్థులకు గంజాయి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ ఉంటాడు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయిని విక్రయిస్తుండగా టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్న వారి వెనుక ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించేది లేదని, గంజాయి విక్రయిస్తున్న ఎవరైనా కూడా నగర బహిష్కరణ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సిఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. సుధాకర్ గారు గంజాతో గల వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాపై మీ అందరికీ తెలిసిన విషయమే, తెనాలిలో ఉక్కుపాదం పెట్టాము. ఇప్పటి వరకు కూడా సుమారు మొన్న మార్చి నుంచి సుమారు 40 మందిని 8 కేసెస్లో జైలుకి పంపించడం జరిగింది. వాళ్ళు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. గతంలో కూడా మెసేజ్ కూడా మేము ప్రెస్ మీట్ చెప్తాం జరిగింది. అనవసరంగా ఈ గంజాని కన్జ్యూమ్ చేసి ఆరోగ్యం జరుగుతుంది. అలాగే సొసైటీలో ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పోతుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా మేము అప్పీల్ చేస్తాం జరిగింది పోలీస్ తరఫున. పిల్లలు కాలేజీకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏ విధమైనటువంటి వ్యసనాలకు లోనవుతున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పేసి కూడా చెప్తాం జరిగింది. అలాగే కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెమినార్స్ పెట్టి, తర్వాత కౌన్సిలింగ్స్ పెట్టి వాళ్ళలో మార్పు కూడా చేయవలసిన అవసరం ఉంది. మేము కూడా అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అన్ని కాలేజెస్లో అన్ని స్కూల్స్లో కూడా వెళ్ళి గంజా యొక్క కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయని, ఆరోగ్యం ఏ విధంగా పాడైపోతుంది, సొసైటీలో వాళ్ళకి ఎటువంటి రెప్యుటేషన్ ఎలా పోతుంది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. పబ్లిక్ నుంచి కూడా కొంత సమాచారం మాకు ఇవ్వాల్సిందిగా ఈ గంజాని అధికారంలో భాగస్వామ్యం కోరుతున్నాం. నిన్న ఇన్స్పెక్టర్ గారు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఈ బస్టాండ్ సెంటర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తుల దగ్గర గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను పఠాన్ నస్కర్ అనే ఇతను వెస్ట్ బెంగాల్. గత 5 సంవత్సరాల నుంచి కూడా తెనాల్లో ఉంటున్నాడు. తెనాల్లో ఉంటూ మగ్గం వర్క్స్లో ఇతను పనిచేస్తూ ఇతనికి మహమ్మద్ షఫీ అని చెప్పేసి అతను వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను తీసుకొచ్చి గంజా ఇస్తాం జరిగింది. ఇతను చిన్న చిన్న పొట్టలు చేసుకొని బస్టాండ్ సెంటర్లోను, తర్వాత రైల్వే స్టేషన్ సెంటర్లోను ఎక్కడైనా కొంతమంది సీక్రెట్ ఫోన్ ద్వారా కూడా ఇతను సరఫరా చేస్తున్నాం. ఆ విధంగా ఈ కేసులో అయినటువంటి పురుషోత్తం నాని అనే అతనికి అమ్ముతుంటే సమాచారం వచ్చినటువంటి తెనాలి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు వాళ్ళ స్టాఫ్తో జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నారు. ఈ మహమ్మద్ షఫీ అనే అతను గతంలో మొన్న 3 టౌన్లో అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నాడు. ఈ కేసులో కూడా అతని మీద పీటీ వారెంట్ వేసి 2 కేసుల్లో కూడా అతను ముద్దాయి అవుతాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నామండి. మొత్తం సీజర్ 1.5 kgs. ఇవన్నీ కూడా చిన్న చిన్న పొట్లాల్లో 100 grams, 50 grams, 200 grams పెట్టేసి అమ్మేసి లాభాలు పొందే ప్రక్రియ ఉంది. వీటిని కూడా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 8 పోలీస్ స్టేషన్లలో తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అండ్ తెనాలి రూరల్, కొల్లిపర్ర అండ్ పొన్నూరు టౌన్ అండ్ చేబ్రోలు, తెనాలి పొన్నూరు రూరల్లో కూడా అన్నింటిలో కూడా సమాచారము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేస్తాం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు, డ్యూటీ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఐజీ గారు సర్వశక్తి త్రిపాఠి, అలాగే హరీష్ గుప్తా గారు మా డీజీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ అయినాయి. శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద రాసిన జీవ పుస్తకాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ చదివి అవగాహన పెంపొందించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. తొలుత రక్తదానం ఆవశ్యకత తదితరాలపై రాసిన పాటకు నాట్యాచారిణి వెంకటలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రక్తదాతలను సత్కరించారు. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి నష్టం వచ్చినా ఆ కష్టాన్ని, నష్టాన్ని తండ్రిగా భావించే ఆరాటపడే మహిళ మా డాక్టర్ గారు. అలాంటి డాక్టర్ గారు ఈ రోజున ఈ బ్లడ్ మీద ప్రత్యేకంగా ఒక బుక్ రాయి, ఆ బుక్ కూడా జీవ అని పేరు పెట్టడం ఇది చాలా గొప్ప ఆలోచన. ఇలాంటి ఆలోచన చేసినటువంటి జీవన ఆరాటం, అదొక జీవన ఆరాటం. జీవన ఆరాటం కాదు, ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఒక
ఉద్యమం, ఈ యొక్క పోరాటం మనందరం దీని ఆంతర్యాన్ని గ్రహించి సాధ్యమైనంత వరకుగా నిజమైన ఆనందం ఎప్పుడు కలిగింది అంటే దీన్ని నిజమైన వ్యాప్తి చేయగలిగినప్పుడు, ప్రజలందరూ అర్థం చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కానీ, లేకపోతే ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఒక అంశంలో రాసినప్పుడు రక్తం లేకుండా మరణించే వారి సంఖ్య ప్రతిరోజుకి కూడా చూస్తే 12,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇది శోచనీయం, బాధాకరం. ఇలాంటి బాధని నివారించే ప్రయత్నం మానవులుగా, మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా ఆలోచించాల్సినటువంటి తరుణం ఈ పుస్తకం ద్వారా మాకు అందించినందుకు శిరస్సు వంచి, శారద గారంటే నాకు వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటాయి ఇప్పుడు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం, డాక్టర్ నాదెండ్ల మనోహర, గుండె వైద్య నిపుణులు పాటిమండ్ల దక్షిణామూర్తి, సిహెచ్ నీలిమా చౌదరి, డాక్టర్ చెదలవాడ సుధా, డాక్టర్ అక్కినేని మణి, డాక్టర్ కె ప్రభావతి, డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. నాకు తెలియదే, మాకు తెలుసు వచ్చి అక్కడికి బ్లడ్ గ్రూప్ నిర్ధారిస్తారంట. అవునా? రక్తంలో బ్లడ్ అంటున్నారు ఏంటమ్మా? గ్రూప్స్ అంటే యాంటీజెన్స్ వల్ల మనం ఏ బ్లడ్ గ్రూప్ అనేది మదర్ ఈరోజు మనం ఆరంభించుకుంటున్నాము. ఇవన్నీ వాళ్ళండి నాకే ఆశ్చర్యం వేసింది. ఒక క్రీడల్లో అంత రాణించి బుక్లో పొందుపరిచి ఉన్నాము. ఒక చిన్న అలాగే ఛందస్సు తప్పకుండా మరి శరత్ గారిని కూడా అంటే ఆ మహిళ యొక్క వృత్తి, నా బిడ్డ లాంటి మహిళ యొక్క వృత్తి ఈ జీవాకి ప్రేరణ అండి. తర్వాత దీనిలో మేము ఏం చేసాము అని అంటే, మీరు మాటలైతే చెప్తారు, సరే పుస్తకం అయితే రాశారు, లేదు అది ఇది చెప్తున్నారు, మా గత ఏంటి అనేది సాధారణంగా ఉండే ప్రజల్లో వచ్చే క్వశ్చన్ అండి. దానికి కూడా మనం ఏం చేసాము అని అంటే, దాని వెనక భాగంలో, పుస్తకం వెనక భాగంలో ఒక QR కోడ్ అనేది ఇచ్చాము. దాని ద్వారా ఒక డోనర్స్ రిజిస్ట్రీ మనందరికీ తెలిసి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి రోజులు మనందరికీ వచ్చాయని, మరి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నవారు కూడా వారు చాలా ఎంత వాళ్ళకి అనుభవం ఉంది అని అంటే అపారమైన అనుభవం ఉన్నవారండి. మరి మన ఆలపాటి రాజా గారు కానీ, మరి మిసెస్ మనోహర్ గారు నాకు బాగా స్నేహం అండి. వారితోటి 2009లో కూడా క్యాన్సర్ ర్యాలీ 3000 మంది మహిళలతో చేశాను. శశి గారు ఆవిడ నేను అందరం ఒక సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం అప్పటి నుంచి కూడా. అలాగే మిగతా పెద్దలు, డాక్టర్స్, స్టాల్వర్డ్స్ ఉన్నారు. వారందరూ కూడా ఈ వేదిక మీద ఈరోజు తెనాల్లో ఇక్కడ ఉండటం అనేది, నా పిలుపుకు వచ్చినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలండి. వారందరినీ కూడా వారి సమస్య గురించి వినాలని, అలాగే ఈ ప్రజలు మీరు మేము అందరం కూడా పంచుకోవాలని ఈ వేదికను మనం అనుకూలంగా చేసుకున్నాం ఈ రోజున. మనందరికీ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తాను, అది కూడా ఆశ్చర్యంగా ఉంటుందండి. కొన్ని హడావిడిగా ఉన్నప్పుడు బ్లడ్ డోనర్స్ కావాలి అని అంటే మనకి ఇప్పుడు రీప్లేస్మెంట్ డోనర్స్ లేకపోతే వాలంటరీ డోనర్సే ఉన్నాయి. ఇదివరకు రిక్షా పిల్లర్స్ కానీ వారు కానీ బ్లడ్ ఇచ్చేవారండి. ఒక ప్యాకెట్ బ్లడ్ ఇచ్చినందుకు వాళ్ళు కొంత ఆదాయం వచ్చేది. అది సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఈ వాలంటరీ డోనర్స్ అనేవాళ్ళు పెరిగారు. మరి ఈ పెరిగిన సమయంలో వీళ్ళందరూ అనుకుంటున్నారు, మన ఇంట్లో మన బిడ్డకి మనం ఉన్నాంలే, లేదు ఇంకా నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారులే, వాళ్ళు ఇస్తారులే అని అనుకుని వాళ్ళు గబగబా అక్కడ బ్లడ్ ఇవ్వడానికి పరిగెత్తడం జరుగుతుంది బ్లడ్ బ్యాంక్కి. అది నేను చాలా మందిని అడిగాను. ఇప్పుడు ఈ బుక్ రచన అయినా కూడా అడిగానండి, మీకు తెలుసా మీ సొంత వారు మీకు ఇవ్వకూడదు అని అంటే, మాకేం తెలియదే, ఇప్పుడు దాకా మాకు తెలియదు, ఇది ఫస్ట్ వింటున్నామని చెప్తున్నారు. మరి ఎంత ఆశ్చర్యమో చూడండి. అది గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ రియాక్షన్ వచ్చి వారు మరణించేదానికి అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సొంత వారికి మన బ్లడ్ పనికిరాదు.
సిద్ధార్థ మెడికల్ కాలేజ్, పినవనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చెనావత్పల్లిలో పెట్టారు. అట్లాగే వీళ్ళిద్దరు పేరున ఎంతో డబ్బు వెచ్చించి డెంటల్ సైన్సెస్ కాలేజ్ కూడా పెట్టారు. మరి వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషం, చాలా కాలానికి వారిని చూసింది. తర్వాత మనోహర్ గారు మన ఆదర్శ మన ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. మనందరూ సంతోషం. వారికి చేదోడు వాదోడుగా మన డాక్టర్ గారు మనోహర్ గారు కూడా మన తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో డెవలప్ చేస్తారని చెప్పి, అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు మన అందరికీ ఆప్తులు, వారి సహాయ సహకారాలతో మనోహర్ దంపతులు ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని. రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంకోటి మార్పు ఉంది. ఇది కళాక్షేత్రం, తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం కట్టింది కూడా వారి హయాంలో. వాళ్ళు ఇంకో గవర్నమెంట్ వచ్చి రామారావు బొమ్మలు తీసుకుపారేశారు. రోజుల్లోనే మహానుభావులు అందరూ కూడా దక్షిణామూర్తి గారు మరి అందరూ కూడా తెలుసు. డాక్టర్ మనోహరం గారు మన వాళ్ళకి చాలా సంతోషం. అంటే ఆమె డాక్టర్ అయి ఉంటే ఇంకా సంతోషమైన విషయం. మనోహర్ గారు మరి మంచి వ్యక్తులతో ఇప్పుడు ఇందాక అన్నారు 5 ఏళ్ళు పడిన శ్రమని జనాలంతా మర్చిపోయారు. అది ఒక పెద్ద మేజర్ పాయింట్. కాబట్టి ఇటువంటి విషయాలు చేస్తున్నందుకు మా జనాలకే నా గర్వ కారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అట్లాగే మహిళా శక్తి చూడండి, అమ్మవారు ఫోటో పెట్టారు, అడ్డు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు. వంటలు గమనించారు మీరు? అమ్మవారు అడ్డు చూస్తున్నారు, ఇది వెనకమాల చూడండి పవర్ఫుల్గా చూస్తున్నారు. ఇది గమనించండి. కాబట్టి స్త్రీ శక్తి శ్రేణుడు ఇక్కడ తెలుస్తుంది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. బక్రీద్ పర్వదిన నేపథ్యంలో ముస్లిం పెద్దలతో గోవధ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.